హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫార్మసీ ఛానల్. ఈరోజు టాపిక్లో డైజెస్టివ్ సిరప్ డిజిప్లెక్స్ సిరప్ గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మన ఫార్మసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ గురించి చెప్పుకున్నట్లయితే డిజిప్లెక్స్ సిరప్. ఈ సిరప్ను పిరామిల్ కంపెనీ తయారు చేసింది. ఇందులో కాంపోజిషన్ గురించి చెప్పుకున్నట్లయితే ఇందులో ఆల్ఫా అమైలేజ్ మరియు పెప్సిన్ ఉంటుంది. మరి డిజిప్లెక్స్ సిరప్ యొక్క ఉపయోగాల గురించి చెప్పుకున్నట్లయితే ఈ సిరప్ను ఆకలికి వాడతారు, అంతేకాకుండా ఇండైజెషన్కు వాడతారు, హైపర్ అసిడిటీకి మరియు బ్లాటింగ్కు ఈ సిరప్ను వాడతారు. అంతేకాకుండా ఈ సిరప్ను గ్యాస్ మరియు డిస్పెప్సియాకు వాడతారు. ఈ సిరప్ ఆకలిని పెంపొందించడానికి పనిచేస్తుంది. ఈ డిజిప్లెక్స్ సిరప్ ఎలా పనిచేస్తుందంటే ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ స్టార్చ్ ఇన్ ద డైట్ అండ్ ఆల్సో impaired production of gastric juice. ఈ డిజిప్లెక్స్ సిరప్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి. ఈ డిజిప్లెక్స్ సిరప్ను ఉదయం మరియు రాత్రి 10 నుండి 60 సంవత్సరాల వయసు వారు ఉదయం మరియు రాత్రి అన్నం తిన్న తర్వాత 10 ml చొప్పున తీసుకోవచ్చు. అదేవిధంగా ఒక నెల నుండి 2 సంవత్సరాల వరకు డిజిప్లెక్స్ డ్రాప్స్ను వాడాలి. అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వయసు పిల్లలు 2.5 ml చొప్పున డిజిప్లెక్స్ సిరప్ను తీసుకోవచ్చు. అదేవిధంగా 7 నుండి 12 సంవత్సరాల వయసు పిల్లలు ఉదయం మరియు రాత్రి 5 ml చొప్పున డిజిప్లెక్స్ సిరప్ను తీసుకోవచ్చు. ఈ డిజిప్లెక్స్ సిరప్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి. ఈ డిజిప్లెక్స్ సిరప్ యొక్క ధర 100 రూపాయలు. ఈ సిరప్ను లివర్ వ్యాధితో బాధపడేవారు, అదేవిధంగా కిడ్నీ వ్యాధితో బాధపడేవారు, బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవారు ఈ డిజిప్లెక్స్ సిరప్ను డాక్టర్ సలహాతో వాడాలి. ఈ డిజిప్లెక్స్ సిరప్ను ఆకలి మరియు ఇండైజెషన్కు వాడతారు. ఈ సిరప్ను కేవలం డాక్టర్ అడ్వైస్తో మాత్రమే వాడాలి. మరి డిజిప్లెక్స్ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పుకున్నట్లయితే నాసియా, డయేరియా, అబ్డోమినల్ పెయిన్ అనేవి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.